గిదైతే పెద్ద పెద్ద బ్రేకింగ్ ముచ్చటేనుల్లా. కారు పార్టీ దిగిపోయి షెయ్యి పార్టీ ఎక్కినప్పటికేంచి గీ ఏడాదిలా షాన్నే పెద్ద ముచ్చట్లయినాయి గాని గీ ముచ్చటైతే షాన పెద్ద ముచ్చటేనుల్లా. అసెంబ్లీకి రా కేసీఆర్ అని కేసీఆర్ సార్ను మస్తు మలకల పిలిచిండు సీఎం రేవంత్ అన్న. గా సారైతే అసెంబ్లీకి రాలే గాని గీయాలనైతే షెయ్యి పార్టీ సర్కార్ల మంత్రిగా చేస్తున్న పొన్నం ప్రభాకర్ అన్న ఎర్రవెల్లికి పోయి కేసీఆర్ సార్ను కలిసిండు. మరి ఎందుకు కలిసిండో ఏం మాట్లాడిండో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. అగ్గో సైరన్ కార్లేసుకొని సప్ప రానే వచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. కారు మొత్తం ఆగక మున్పే డోరు తీసి ఇలేకర్లకు ముఖం చూపెట్టిండు గేటు కాడ. లోపలికి పోయి సార్ తోటి మాట్లాడుకొచ్చినాక మీతోటి మాట్లాడతా అని చెప్పుకుంటా షెయ్యి ఊపుకుంటా పోయిండు ఫామ్ హౌస్ లోపలికి. ఓ చిన్న షెట్టు పొన్నమన్న చేతుల పెట్టి ఎల్కం చెప్పిండ్రు సంతోష్ అన్న జీవన్ అన్న. సార్ ఏం చేస్తున్నాడే అనంటే నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని అన్నట్టుగా మాట్లాడుకుంటా లోపలికి పోయిండ్రు ముగ్గురు. ఇక లోపలికి పోయినాక కేసీఆర్ సారు మెడలో ఓ షాల్వా కప్పి పూల బోకే చేతిలో పెట్టిండు. 9వ తారీఖు సోమవారం నాడు సెక్రటేరియట్ లో పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం రిబ్బన్ కటింగ్ కార్యానికి నువ్వు తప్పకుండా రావాలనే అని చెప్పి ఆహ్వాన పత్రిక చేతిలో పెట్టి పోటువ దిగిండు పొన్నం సారు. కేసీఆర్ సారు కూడా గదాన్ని పట్టుకొని 2-3 పోటువలు దిగిండు. అటెన్కల అందరు కూసుండి బువ్వ తిన్నారట. ఇక మరి పోయినాక ఏం మాట్లాడుకున్నారే? విగ్రహం గురించి ఏమన్నా మాట్లాడిండా కేసీఆర్ సారు అని అడిగితే చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు. వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు కాబట్టి వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు. భోజనం చేసి సార్ ఏం అడగలేదట. పొన్నమన్న కూడా ఏం తీయలేదట విగ్రహం ముచ్చట. పగటిల్లి బువ్వైతే కేసీఆర్ సార్ తోటి తిన్నా అని చెప్తున్నాడు పొన్నమన్న. ఇక మరి కేసీఆర్ సారు విగ్రహావిష్కరణకు వత్తడో లేడో గాని రావద్దంటే రావద్దంటున్నారు తెలంగాణ వాదులు, రాడంటే రాడంటున్నారు కారు పార్టీ కార్యకర్తలు. అయితే కేసీఆర్ సార్కు ఒక్కనికే కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్కు గవర్నర్ సారు కూడా ఆహ్వాన పత్రికలు ఇచ్చి విగ్రహావిష్కరణ కార్యానికి పిలిచిండు మంత్రి పొన్నం సారు. ఇక మరి చూడాలే ఎల్లుండి ఎట్లుంటదో తెలంగాణలా అని ఎదురు చూస్తున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.